రే సీన్గా ఊర్లో అంతా మన గురించే మాట్లాడుకోవాలి, ఏమంటావు? అయితే వెళ్ళి మన ఊరు ప్రెసిడెంట్ గారిని వేసేయి. మా ఊరేంది అన్ని ఊళ్ళు నీ గురించే మాట్లాడుకుంటే. ఒరే ఇప్పటికే ఊరంతా మనల్ని ఎతవల్లా చూస్తున్నారా. మరి ప్యాక్ ఆడుతూ కూర్చుంటే పెద్ద మనుషులో చూస్తారేంట్రా యాదవా. ఏం పేకలేరో బాబు, పనికొచ్చే పని ఒక్కటి చేయట్లేదని మా ఇంట్లో పెద్ద గొడవ. పనికొచ్చే పని చేయాలంటే ముందు పని ఉండాలి, పని ఇచ్చే మనిషి ఉండాలి, పనికి తగ్గ డబ్బులు ఉండాలిరా. చెప్తావురా చెప్తావు. అయ్య కూడబెట్టాడు, అమ్మ కూడబెడుతుంది. చెమటకంప ఎలా ఉంటుందో తెలియకుండా పెరిగావు. కన్నేస్తే పడే కన్నపిల్లలు ఊరంతా ఉన్నారు. ఎన్నైనా చెప్తావురా. అదిగో కళ్యాణ్ వస్తుంది. అవునరా, ఎప్పుడు మాతోనే తిరుగుతావు, దాన్ని ఎప్పుడురా పడేసావు? అదేంట్రా ఏం పడేసుకోకుండా వెళ్తుంది? తనే పడిపోయింది కదరా, ఆట అయిపోయింది. మందుకు కూడా టైం అయింది. మరి డబ్బులు ఏం చూడకుండా వెళ్ళిపోతుంది. డబ్బుదేముంది, వేయాలో ఉంటుంది, రేపు పోతుంది. ఈరోజు లేవని చెప్పొచ్చుగా, ఎంత బస్సు ఎందుకు? కళ్యాణే, ఇంకో విషయం చెప్పాలి. మగాళ్ళందరూ ఆడాలని కావాలని నేర్పిస్తారట. ఎందుకో తెలుసా? మీరు అలిగితే మీ అందం రెట్టింపు అవుద్దని. అది చెప్దామనే మొన్న మాట అన్నాను. ఈ 3 రోజులు రాత్రులు అసలు నిద్రలేదు తెలుసా? కళ్ళు చూడని తెర్రపడ్డాయో. అలక వీడక వచ్చే మొదటి చీర నువ్వు. ఆడపిల్లని సీను, భయం ఉంటుంది. సరే, ఇంకెప్పుడు అలా చేయను. బాధపడేలా అస్సలు మాట్లాడను. ఇందాక ఆ పెదాల వెనకాల చిన్న నవ్వు చూశాను. పెళ్ళవని అని చెప్పాను కదా సీను. ఏంటి పెళ్ళవని పెళ్ళవని? ఇప్పుడు వేస్తే పెళ్లి చేసుకుని పారిపోతానా? హలో మేడం, వచ్చే శుక్రవారం నా పుట్టినరోజు. అయిన వాళ్ళందరూ ఏవేవో కానుకలిస్తారు. మరి నాలో సగం అనుకున్న వాళ్ళు ఏమిస్తారో? మీ వాళ్ళందరూ ఉన్నవాళ్లే. వాళ్ళిచ్చే కానుకలు కూడా ఖరీదుగానే ఉంటాయి. నేనేమివ్వగలను? ప్రేమతో ఏమిచ్చినా తీసుకుంటా. హలో, ఎక్కడున్నారు? ఏమైంది సడన్ గా? ఇదేదో అంబాపురం. హలో డాడీ. హలో. ఏమర్థమైంది పిల్లకి? ప్రేమరా ప్రేమ. తెల్లకాయ తెచ్చినా అందులో అర్థం ఉంటుంది. అది నీకు నాకు తెలియదు, వాళ్ళకి తెలుస్తుంది. వెళ్దాం పద.